హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. సమ్మర్ సీజన్లో మామిడికాయలు మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో ఈ మామిడికాయల సీజన్లో మనం చాలా రకాల వెరైటీస్ని ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ చేపల పులుసులో మామిడికాయ వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ 1 kg చేప ముక్కల్ని తీసుకున్నాను. పులుసు పెట్టుకునే చేపలు ఏ చేప అయినా సరే పర్వాలేదండి, మీకు నచ్చిన చేపల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేపల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేరొక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. మనం ఆల్రెడీ చేపల పులుసులో మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తగ్గించి తీసుకోండి. అదే మీరు తీసుకునే మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నట్లయితే చింతపండుని తగ్గించి తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేయటం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక పెద్ద ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగా వెడల్పుగా ఉండే ప్యాన్ మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. మెంతులు ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసినట్లయితే చేపల పులుసు చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి వాటర్ వేయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని చేపల పులుసుకి కావలసిన ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటులు పెట్టి వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి పచ్చిమిర్చే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, సో కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని చింతపండు రసం వేసుకోవాలి. మీకు కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని హై ఫ్లేమ్కి టర్న్ చేసి పైన క్లోజ్ చేసి ఈ పులుసుని మరిగించుకోవాలి.
పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ కొంచెం కారం అలాగే ఉప్పు తక్కువగా అనిపించింది. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకొని ఈ పులుసుని ఇంకొంచెం మరిగించుకోవాలి. ఈ పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చేప ముక్కలన్నీ సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మామిడికాయ పైన చెక్కు తీయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయ చెక్కు తీయకుండా ఇదే విధంగా వేసుకున్నట్లయితే ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్కలు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గెరిటి పెట్టకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని పట్టుకుని అటు ఇటు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పైన క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి ఈ పులుసుని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మరలా పైన మూత పెట్టేసి ఈ పులుసు ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.